ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకు ఇచ్చిలును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మనకు రేపటి దినాన పునరుత్థాన ఆదివారం మనం నేర్చుకునవలసిన వర్తమానములు, చదవలసిన వాక్య పఠనములు ఇవిగో ముందుగానే ప్రభు మన కొరకు సిద్ధపరిచున్నారు. సిద్ధపడి దేవుని సన్నిధానానికి రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 37వ అధ్యాయం. ప్రియులారా, మరి 5వ వాక్యము నుండి దగ్గరగా 8 వరకున్న వాక్యాన్ని మనం చదవచ్చున్నాం. 5వ వచనాన్ని నేను చదువుచున్నాను. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. ప్రార్థన. పరమ తండ్రి దేవా స్తోత్రం, వాక్యం చేత మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని అందరినీ బలపరచండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడై ఉండును గాక. శక్తి చేత, బలం చేత కానిది మీ ఆత్మ మూలమున నడిపించమని, మహిమ పొందమని, దీవెనకరంగా మార్చమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ భాగంలో యోసేపు అన్నలు అని పిలువబడిన ఆ 10 మందట యోసేపు మీద పగబట్టారు. నిజానికి ఆ పగ అంగీ దగ్గర స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు కలగని ఏమంటాడంటే, అన్న మేము మనం పొలంలో ఉన్నాము. పొలంలో ఉన్నప్పుడు నేను ఒక కలగన్నాను. ఆ కలలో నా పన నిలవబడింది. మీ పనులన్నీ కూడా దాని ఎదుట సాగిలపడ్డాయి అంటున్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏంట్రా నీవు మమ్మలను వెళ్తావా? మేము నీకు సాగిలపడాలా, సాష్టాంగ పడతామా అని చెప్పి వాళ్ళు మరింత పగ పెట్టుకున్నారంట. 8వ వచనం చివరి భాగంలో. ప్రియులారా, అంటే నేను ఇక్కడ ఏమంటానంటే, దేవుడు మనకిచ్చిన తలాంతు ఏదైతే ఉన్నదో అది దేవుని సేవ కొరకు, దేవుని మహిమ కొరకు మనం ఉపయోగించినప్పుడు ఆశ్చర్యకరుడైన దేవుడు దాన్ని మరి అత్యధికమైన కృపలతో మనల్ని నింపి నడిపిస్తారు. అంటే యోసేపుకు దేవుడు కలలు కనే కృపనిస్తే తన అన్నలకు కలలకు భావాన్ని చెప్పే కృపనిచ్చారు. ప్రియులారా, ఆ తర్వాత అతడు మరి ఒక కలగా అన్నాడు. ఆ కలలో సూర్యచంద్రులు కూడా సాగిలపడినట్లుగా చూస్తాం. అయితే ఇప్పుడు తమ అన్నలు తమ ఎదుట ఆ కళలో పనులు సాగిలపడినట్లుగా చూస్తున్నారు. నిజానికి ప్రియులారా, మరి 44వ అధ్యాయం ఆదికాండము 44వ అధ్యాయము 14వ వాక్యాన్ని గనక మనం చూడగలిగితే అక్కడ
ఇది వాస్తవంగా జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియరా, వాస్తవంగా అది జరిగింది. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనేది యోసేపుకు దేవుడు బయలుపరిచారు. ఆ బయలుపరిచిన దాన్ని తన తమ్ముడు చెప్పినప్పుడు వారు తన తమ్ముడి మీద కోపగించుకున్నారు, పగబట్టారు. ఆత్మీయులారా, అయితే ఏదైతే తాను పలికాడో ఆ పలకబడిన మాటను దేవుడు నెరవేర్చారు. సో మన అంశం ఏంటంటే, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతును లేకపోతే ఒక వరమును అనేది ప్రభువు దయచేసినప్పుడు దానిని ప్రభువు కొరకు మనం వినియోగపరచాలి. దానిని ప్రభువు నామ ఘనత కొరకు మనము ఖర్చు చేయాలి. అలాగున ఖర్చు చేసినప్పుడు అది దేవునికి మహిమ, మనకు దీవెనగా ఉంటుంది. చూడండి 44:14 చూస్తే, అప్పుడు యోదాయను అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండును కనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. వీళ్ళు ఆల్రెడీ యోసేపు కళను చెబితే వీళ్ళు ఆల్రెడీ దాని యొక్క భావం కూడా చెప్పారు. కానీ ముగింపు దినాలకు వచ్చేసరికి ఆ భావాన్ని వాళ్ళు మర్చిపోయారు పిల్లరా. కానీ యోసేపు గుర్తుపెట్టుకున్నాడు. దేవుడిచ్చిన తలాంతును యోసేపు దేవుని కొరకు వినియోగపరచడం చేశాడు. అయితే యోసేపు అన్నలో వారు తండ్రి మందను మేపుటకు బదులుగా వారు తింటున్నారు కదా, దాని మీద దృష్టి నుంచి భవిష్యత్తు ఎలా జరగబోతుంది, తమ్ముడు ఇలా కళ ద్వారా చెప్పారు, ఇదిగో దాని యొక్క భావం ఇది, మనం అలాంటి జీవితాన్ని జీవించకూడదు అని వారు తమ ప్రవర్తనను సరిదిద్దుకోని వారిగా ఉండిపోయారు. అతని మీద అసూయపడ్డారు, అతని మీద కోపపడ్డారు, అదే పగబెట్టుకున్నారు. అంటే ఈ పగ, అసూయ వారిని ప్రభువులో ఎదగకుండా చేశాయి. ఆత్మీయులారా, అసూయ ఎముకలకు కుళ్ళని జ్ఞానిన సొలొమోను అంటారు. అయితే ఈ పగ అతన్ని వారిని ఎలా చేసిందంటే ప్రభువులో వర్ధిల్లకుండా చేసింది. ఆత్మీయులారా, వాక్యంలో ప్రభు వారు ఏమంటున్నారు, నీ సహోదరుని మీద నీకు ద్వేషం ఉంటే బలిపీఠం మీద అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు అది జ్ఞాపకం వస్తే మొదటగా వెళ్ళి సమాధానపడి ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించన్నారు కదా, అది శ్రేష్టం. అయితే పిల్లలు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి, వారి హృదయంలో ఇంకా పగ పెట్టుకుంటూనే ఉన్నారు. ఆ పగ ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే చెట్ట చివరికి యోసేపును గోతులో పడవేసి ఆ గోతులో ఉన్న వ్యక్తిని తీసి శత్రువులకు, మిద్యానీలకు అమ్మేసి అంగీని లాక్కునేటట్లుగా చేశారు. కనీసం సహోదర ప్రేమ కూడా అతని మీద చూపించలేకపోయారు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, వారిలో ఉన్న పగ అంత ద్వేషాన్ని పుట్టింపచేసింది. వారిలో ఉన్న అసూయ, వారిలో ఉన్నటువంటి ఆ సమాధానము లేని స్వభావం యోసేపును కష్టాలకును తమ అన్నల క్షీణతకు నడిపించింది. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, దేవుని బిడ్డలుగా మనం ఎవరి మీద పగ పెట్టుకోకూడదు, ఎవరి మీద మనం పగ పెట్టుకోకూడదు. పగ అనేది మనల్ని దేవునికి దూరం చేస్తుంది పిల్లారా, దేవునికి దూరం చేస్తుంది. చూడండి, పగ పెట్టుకున్న వాళ్ళు చేయి చాపేటట్లుగా చేర్చబడ్డారు. పగ పెట్టుకొని యోసేపు సింహాసనానికి నడిపించబడ్డారు. పిల్లలు, ఇస్సాకు మీద కూడా కొందరు పగ పెట్టుకున్నారండి. వాళ్ళు ఇస్సాకు యొద్దకు వెళ్ళవలసి వచ్చింది. ప్రియులారా, మీకు గమనించారా, గెరారులో ఇస్సాకు బావులు తవ్వుతారు. అక్కడ కొందరు వాళ్ళ మీద పగ పెట్టుకుంటారు. పగ పెట్టుకున్న వాళ్ళు ఇస్సాకు యొద్దకు వెళ్ళవలసి వచ్చింది. కానీ ఇస్సాకు మాత్రం ప్రభువుపై ఆధారపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఎవ్వరి మీద పగ పెట్టుకోకూడదు. పగ, అసూయ మనల్ని ఆత్మీయంగా ఎదగనివ్వవు. ఎందుకంటే యోసేపు అన్నలు యోసేపు దగ్గర చేయి చాటేటట్లుగా ఉన్నారు. ఇతని కలలేమవునో అని వాళ్ళు అనుకున్నారు.
యోసేపు యథార్థంగా పగలేనివాడుగా ఉంటాడు. చివరికి మరి యాకోబు చనిపోయినప్పుడు ఐగుప్తులో వాళ్ళు అనుకుంటారు, మన తండ్రి చనిపోయాడు కదా, మనం యోసేపుని ఎంతో ఇబ్బంది పెట్టాం కదా. ఇప్పుడు ఒకవేళ చూడండి 50 తమ తండ్రి మృతి పొందుతూ చూచి ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకున్నారు. అయితే యోసేపునకు ఈ వర్తమానం పంపిరి. అయితే యోసేపు ఏమంటున్నాడంటే, యోసేపు భయపడకుడి 19వ వచనం, నేను దేవుని స్థానం అందున్నానా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించి, అంటే తనకు కీడు చేసినప్పటికీ అది తను మేలుగా ఎంచుకున్నాడు. కనుకనే గుంటలు తనను ఆపలేకపోయాయి, జైలు తనను ఆపలేకపోయింది, నిందలు తనను ఆపలేకపోయాయి. పగ పెట్టుకున్నవారు పగతోనే ఉండిపోయారు. పగను పెట్టుకోక మంచి మనస్సాక్షితో ఉన్న వ్యక్తి అత్యధికంగా వృద్ధిలోకి వచ్చాడు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, బస్సు నువ్వు ఎవరి మీదన్నా పగ పెట్టుకున్నావా? నువ్వు ఎవరి మీదన్నా కోపం పెట్టుకున్నావా? నువ్వు ఎవరి మీదన్నా అసూయపడుతున్నావా? జాగ్రత్త. అసూయపడినటువంటి రాహేలు కదా సంతానం కనలేకపోయి ఉన్నది. చిన్నపుచ్చుకున్నటువంటి మీకాలు సంతానం కనలేకుండా ఉండిపోయింది. దేవుని బిడ్డలుగా మనం ఎవరి మీద పగ అసూయలు పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకున్నారా, యోసేపు అన్నలకి ఎలా ఉన్నదో చూడండి. పెట్టుకొని యోసేపు చూడండి వృద్ధిలోకి వచ్చాడు. కనుక దేవుని బిడ్డలుగా ఏ ఒక్కరి మీద పగ పెట్టుకొనక సాత్వికమైన మంచి మనస్సాక్షితో ప్రభు కొరకే సాగిపోదుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేర్చి నింపి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.